నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సాయికృష్ణ కేసులో కన్నతల్లి కడుపు కోతకు ఇంకా సమాధానం దొరకలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ పోలీస్ అధికారి సిఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించి ఇప్పుడు జైలుకు పంపింది. కానీ నా కొడుకును చంపేశారు సరే, కనీసం తన శవాన్నైనా లేక బూడిదనైనా మాకు అప్పగించండి అంటూ ఆ కన్నతల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఇప్పుడు కన్నీ లాగవు. గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలు నిజాలు సెట్ ద్వారా బయటకు వచ్చాక ఆ కుటుంబం అనుభవిస్తున్నటువంటి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ కేసులో న్యాయం జరిగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. మరొక వైపు సాయికృష్ణ మిస్సింగ్ అయినప్పటి నుంచి తిరిగి వస్తాడని ఆ తల్లి ఎదురు చూసింది. కానీ సిట్ అధికారులు తన కొడుకు ఇక లేడు, అది పోలీస్ కస్టడీలోనే జరిగిన హత్య అని నిర్ధారించడంతో ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలింది. లబోదిబోమంటూ బోరున విలపించింది. సిఐ నాగరాజుకు రిమాండ్ పంపడంతో న్యాయం జరిగిందని ఒకవైపు నమ్ముతున్నా ఆ తల్లి గుండె మాత్రం ఇంకా అల్లాడిపోతుంది. నా కొడుకును ఎలాగ చంపారు, కనీసం వాడి మృతదేహాన్నైనా కనీసం బూడిదనైనా మాకు అప్పచెపుతారా చెప్పండి అంటూ, ఆఖరిసారిగా నా బిడ్డ మొహాన్ని చూసుకుంటా అంటూ కనీసం ఆ శవాన్నైనా మాకు ఇవ్వండి అంటూ ఆమె గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి తీరు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులో మొదటి నుంచి కుటుంబం తరపున పోరాడుతున్న సాయికృష్ణ మేనమామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పోలీసులకు లేదా రాజకీయ నాయకులకు అమ్ముడుపోయామంటూ సోషల్ మీడియాలో బయట కొందరు చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాపై కొందరు అమ్ముడుపోయామని నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మేమే గనుక నిజంగా అమ్ముడుపోయి ఉంటే ఆ సిఐ నాగరాజు ఈరోజు జైలుకు పోయేవాడా, చట్టం ముందు ముద్దాయిగా నిలబడేవాడా అంటూ నిలదీశారు. తమకు కావాల్సింది కేవలం న్యాయం మాత్రమేనని, కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న తమపైన ఇలాంటి నిందలు వేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సాయికృష్ణ మేనమామ నవరంగ్ స్పష్టం చేశారు. చంద్రబాబు మాకు న్యాయం చేస్తామని నాడు మాట ఇచ్చారు అన్నట్టుగానే ఆయన కేసు కోసం ప్రత్యేకంగా సిట్ వేశారు. అంతేకాదు ఒక నికార్సైన అత్యంత నిజాయితీ గల అధికారిని ఈ సిట్కు హెడ్గా వేశారు. అందుకే ఈరోజు నిజాలు బయటకు వచ్చాయి అని నవరంగ్ కొనియాడారు. అయితే సిఐ నాగరాజ్ ఒక్కడే జైలుకి వెళ్తే సరిపోదని, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ సమయంలో ఆ పోలీస్ స్టేషన్లో ఉండి ఈ ఘోరానికి సహకరించిన సిబ్బంది మొత్తాన్ని కూడా జైలుకు పంపినప్పుడే తమకు పూర్తి స్థాయిలో నిజమైన న్యాయం జరిగినట్టు అని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఈ సందర్భంగా నవరంగ్ మరొక సంచలన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కేవలం ఒక సిఐ నాగరాజు మాత్రమే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఆధారాలు మాయం చేయలేడని, అతని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని కూడా హింట్ ఇచ్చారు. సిఐ నాగరాజు వెనక ఉన్న ఆ మద్దతుదారులు ఎవరో, అతని వెనక ఉండి నడిపించిన శక్తులు ఎవరో కూడా ఇక్కడ అందరికీ తెలుసు అంటూ నవరంగ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని, సాయికృష్ణను చంపిన వాళ్లతో పాటు శవాన్ని దాచేసిన వాళ్లను, నిందితుడికి మద్దతుగా నిలిచిన వారిని కూడా సిట్ అధికారులు వదిలిపెట్టకూడదంటూ కూడా ఆయన కోరారు. ఏదేమైనా ప్రస్తుతానికి సాయికృష్ణ కేసులో సిఐ అరెస్ట్ అయ్యి రిమాండ్ కూడా వెళ్ళినటువంటి సందర్భంలో కేసుకు సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే కనిపిస్తుంది. క్లియర్గా సాయికృష్ణని చంపేశారు. ఆ తర్వాత దానికి కారణమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి చట్టపరంగా చట్టం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం, అక్కడ రిమాండ్ రిపోర్ట్లో కూడా అన్ని అంశాలని ప్రస్తావించి చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేటువంటి విధంగా అన్ని రకాల కార్యక్రమాలు కూడా కొనసాగే పోలీసుల నుంచి. దీంతో న్యాయం గెలుస్తుందనేటువంటి నమ్మకం, గెలిచిందనేటువంటి నమ్మకం మాకు కలిగిందంటూ సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదొక టాస్క్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, సరే చంపేశారు, చనిపోయాడు, ఓకే నా కొడుకు, మరి ఎక్కడ కనీసం డెడ్ బాడీ ఉందా, లేకుంటే ఎక్కడైనా ఏమైనా చేస్తే కనీసం ఆనవాళ్ళైనా మాకు ఇస్తారా, చివరి చూపుగా ఆ కార్యక్రమాలు చేసుకోవడానికైనా మా కొడుకు సంబంధించిన ఆనవాళ్ళు మాకు ఇవ్వండి అంటూ ఆ కన్న తల్లి ఇప్పుడు కాదు 10 రోజుల నుంచి కూడా అదే చెప్తుంది. ఆ తల్లి ఏం చేశారు, ఏమైనా చంపేస్తే లేకుంటే ఏమైనా చేస్తే కనీసం బూడిదాన్ని ఇప్పించండి, నా బిడ్డను ఆఖరిసారిగా ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటానంటూ ఆమె 10 రోజుల నుంచి కూడా అదే మొత్తుకుంటుంది. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తుంది.